వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. 5 దశాబ్దాల ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల మెట్ట ప్రాంత ప్రజల కళ వెలుగొండ ప్రాజెక్ట్ 1985లో అన్న నందమూరి తారక రామారావు గారు శ్రీకారం చుడితే నేడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి హయాంలో ఆ పనులు సాగనివ్వాల. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పనులు పూర్తి చేయకుండానే 2% పనులు కూడా పూర్తి చేయకుండా జాతికి అంకితం చేసిన పరిస్థితి మనం చూసాం. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల చేసి వడివడిగా అడుగులు వేస్తూ ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు వెలుగొండ చరిత్ర ఏంటి, వెలుగొండ ఎవరు ప్రారంభించారు, ఎవరు ఏ దశకు చేర్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కంచెల విజయభాస్కర్ గారు. వారిని అడిగి మనం విశేషాలు వేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. వెలుగొండ ప్రాజెక్ట్ 5 దశాబ్దాల ప్రకాశం, నెల్లూరు, కడప మెట్ట రైతుల కళ. సుమారుగా 30 మండలాల్లో ఫ్లోరైడ్ నివారించడానికి పనికొచ్చే ప్రాజెక్ట్. అది లక్షల మంది ప్రజల దాహార్తిని ఇచ్చే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది ఎవరు, పూర్తి చేయబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు. తెలిసిన విషయమే. ఇప్పుడు జనాలకు తెలుసు అది ఎవరు ప్రారంభించబోతున్నారు. మధ్యలో జరిగిన రాజకీయ పరిణామాలంటే ఎందుకు దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వెలుగొండ ప్రాజెక్టు స్వయంగా పర్యవేక్షించడానికి ఆ ప్రాంతాన్ని సందర్శించిన శుభ సందర్భంలో మీరు ఈరోజు దీని మీద ఇంటర్వ్యూ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఇది మెట్ట ప్రాంత రైతుల చిరకాల వాంఛ, దశాబ్దాల కాల అనేక పోరాటాలు గతంలో వామపక్షాలు కూడా ఈ వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసం, అదేవిధంగా అనేక రాజకీయ పక్షాలు వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసం ఆందోళనలు, ధర్నాలు నిర్వహించాయి. కానీ ఆనాటి దశాబ్దాల అవిచ్ఛిన్న పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ దాని జోలికి పోలేదు. ఆ నేపథ్యంలో గౌరవనీయులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 1985లో ఈ ప్రాజెక్టుకి రూపకల్పన చేయాలనే ఆలోచనలో భాగంగా దీనికి సంబంధించిన డిపిఆర్ని సిద్ధం చేయడం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రణాళిక రూపొందించడం, మొత్తం శరవేగంగా 85 నుంచి 89 మధ్యలో ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అయితే తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ తర్వాత ముఖ్యమంత్రులు దాని జోలికి పోకపోవడం, దాన్ని పట్టించుకోకపోవడం ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి చంద్రబాబు నాయుడు గారు 96 మార్చి 5వ తారీఖున తిరిగి ఆనాడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో ఆలోచన రూపకల్పన జరిగి డిపిఆర్ సిద్ధమయ్యి దానికి సంబంధించిన ప్రణాళికలన్నీ రూపొందించి పోతే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక పనులు 89 నాటికి పురుడు పోసుకున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు దాన్ని మూలన పెడితే తిరిగి చంద్రబాబు నాయుడు గారు 96 మార్చి 5వ తారీఖున అసంబద్ధంగా వదిలేసినటువంటి ఆ ప్రాజెక్టుకు సంబంధించి కార్యక్రమాలను ప్రారంభించాలని మళ్ళీ భుజాలకు ఎత్తుకోవడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది చాలా శరవేగంగా పురోగతి సాధిస్తూ వచ్చింది. దానికి సంబంధించి ఒడివడిగా అడుగులు పడుతున్న తరుణంలో తిరిగి మరలా కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉండి దాని జోలికి పోకపోగా ఆ ప్రాజెక్టు రూపకల్పన అటకెక్కిచ్చారు. చెప్పేదేమో జలయజ్ఞం, 30 చిల్లర ప్రాజెక్టులు జలయజ్ఞంలో చేర్చారు. కానీ జలయజ్ఞాన్ని వాళ్ళు ధనయజ్ఞంగా మార్చుకోవడానికి ఒక పథకం కావాలి కాబట్టి, ఖజానాలో డబ్బు నేరుగా తీసుకోవడానికి వీలు లేదు కాబట్టి పథకాల పేరుతో డబ్బు కొట్టేయడానికి జలయజ్ఞం పేరుతో అది ధనయజ్ఞం చేశారే కానీ ఆ ప్రాజెక్టు పురోగతిలో వేగం లేదు. ఈ నేపథ్యంలో తిరిగి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 96 మార్చి 5న ఆయన 2014-19 మధ్య తిరిగి అమరావతి రాజధానిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరలా రెండోసారి చంద్రబాబు నాయుడు గారు తలకెత్తుకొని ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ కార్యక్రమాలు సుమారుగా 80% పూర్తి చేసిన నేపథ్యంలో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి తిరిగి ఆయన ఎన్నికలు 1 మాసం ముందో 2 మాసాల ముందో ఆయన ప్రకాశం జిల్లా ఆ వెలుగొండ ప్రాజెక్టుని దర్శించి దాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పాడు. అంటే 20% పనులు ఆగిపోయిన పరిస్థితి. ఆయన హయాంలో దానికి బడ్జెట్ రూపకల్పన చేయకపోగా, అదేవిధంగా పనులు 2% కూడా ఆయన కాలంలో ముందుకు సాగకపోగా, అదేవిధంగా మిగిలిన 20-18% పనులు పూర్తి చేయకుండానే ఆయన జాతికి అంకితం ఇస్తున్నాను ఈ ప్రాజెక్ట్ని అని చెప్పారు. కాలువల్లో నీళ్లు లేవు, కాలువలు పూర్తి కాలేదు. అదే కాకుండా 18.8 కిలోమీటర్ల దాకా ఉన్నటువంటి 2 సొరంగ మార్గాలు పూర్తి కాకుండా ఆ వాటర్ రావాల్సింది కృష్ణా బ్యాక్ వాటర్స్ నుంచి ఒక వరద నీరు. ఆ వరద నీరుని తరలించాలంటే మధ్యలో నల్లమలకు సంబంధించినటువంటి కొండలు, గుట్టలు ఉన్నాయి.
వాటిల్లో గుండా ఆసియాలోనే కాదు ప్రపంచంలోనే సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి 18.8 కిలోమీటర్ల లెంగ్త్ ఉన్నటువంటి టన్నలు బహుశా ఇదే పెద్దదై ఉండొచ్చని కూడా వార్తలు ఉండొచ్చు. 18.8 కిలోమీటర్లు పోతే ఆ 18.8 కిలోమీటర్ల సొరంగ మార్గాలు 2 పూర్తి చేయకుండా, పైగా ఆయన హయాంలో ఒక యంత్రం ఒక సొరంగంలో ఇరుక్కుంటే ఆ సొరంగ మార్గంలో ఇరుక్కొని చెడిపోయినటువంటి ఆ యంత్రాన్ని కూడా బయటికి తీయించలేనటువంటి ఆ యొక్క దుస్థితిలో ఆ ప్రాజెక్ట్ని వదిలేసి ఎలక్షన్ స్టంట్ కోసం ప్రజల్ని నమ్మించడానికి దూర ప్రాంత ప్రజలు, ఆ ప్రాంతానికి దూరంగా ఉండే ప్రజలకు తెలియదు కాబట్టి ఇవన్నీ ప్రజలు అమాయకులు అవివేకులు అనే ఉద్దేశంతో జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పి నమ్మబలికి ఓట్లు కొల్లగొట్టడానికి ప్రయత్నించిన సందర్భం. అయితే మరలా తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గంలోని ఇరిగేషన్ శాఖ మంత్రి విద్యాధికుడైన నిమ్మల రామానాయుడు గారిని ఆ ప్రాజెక్టుని నెలకి 2 సార్లు విజిట్ చేసేలాగా స్వయంగా పర్యవేక్షిస్తూ ఆ సొరంగ మార్గంలో కూడా ఆయన పయనించి అక్కడే ఒక సొరంగ మార్గంలో రాత్రిపూట విశ్రాంతి కూడా అక్కడే తీసుకున్న సందర్భం, అక్కడే నిద్రపోయిన సందర్భం. అంటే స్వయంగా ఒక ప్రిస్టేజీగా ఆ సొరంగ మార్గాలు 2 పూర్తయ్యేదాకా ఆ సొరంగ మార్గంలో ఇరుక్కుపోయిన యంత్రాన్ని బయటికి తెచ్చి మిగిలిన 17-18% పనులు కూడా పూర్తి చేయాలనే సత్సంకల్పంతో శరవేగంతో ఆ నిర్మాణం పూర్తి చేయాలా. మనం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాం. మధ్యలో ప్రభుత్వాలు మారడంతో ఇది ముందుకు సాగట్లేదు. కాబట్టి దీని పురోగతి ఇక మందగించడానికి లేదు అని చెప్పి ఆయన్ని స్వయంగా నియమించడం, ఆయన అక్కడే నిద్రాహారాలు మానేసి అక్కడే ఉండడం. అదేవిధంగా ఈరోజు స్వయంగా మరలా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్ట్ని తాను కూడా స్వయంగా చూడాలనే ఉద్దేశంతో తిరిగి ఈరోజు ఆ ప్రాజెక్ట్ని సందర్శించిన సందర్భంలో ఈరోజు మన ఇంటర్వ్యూ కార్యక్రమం మీరు నిర్వహిస్తున్న సందర్భం. అయితే ఈ ప్రాజెక్టు మొత్తం మీరు అడిగారు, ఈ ప్రాజెక్టు మొత్తం ఎన్ని క్యూసెక్కులు, ఎన్ని టీఎంసీల వాటర్ అని. ఇది 55 పైగా టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు. ఇది నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అంటారు దాన్ని. అంటే ఈ యొక్క కృష్ణా బ్యాక్ వాటర్స్ నుంచి 2 సొరంగ మార్గాల ద్వారా తరలిచ్చేటటువంటి ఈ వాటర్ని నల్లమల్ల సాగర్లో నిల్వ చేసి అక్కడి నుంచి 5 ప్రధాన కాలువల ద్వారా, కెనాల్స్ ద్వారా అక్కడి నుంచి మొత్తం 4,85,000 ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా 5,55,000 పైగా త్రాగునీరు జనాభాకి, 15 లక్షల జనాభాకి సాగునీరు అందించాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. అంతేకాకుండా మీరు అన్నట్టు విశేషించి 30 మండలాల్లో ఉన్న ఫ్లోరైడ్ గ్రామ ప్రజల్ని, ఫ్లోరైడ్ బాధితుల్ని పోతే ఆ ఫ్లోరైడ్ నుంచి గట్టెక్కించడానికి ఇది తలపెట్టడం కూడా జరిగింది. అంటే ఒక బహుళార్థ సాధకంగా అటు సాగునీరు ఇటు త్రాగునీరు, ఒకవైపు 30 మండలాల్లో ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క ఫ్లోరైడ్ సమస్యని తొలగించాలనే సత్సంకల్పంతో ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఇప్పుడు అతి త్వరలో ఈ ప్రాజెక్టు పనులు పూర్తయి వీరికి సాగునీరు త్రాగునీరు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తాను వ్యక్తిగతంగా పర్యటిస్తున్న సందర్భంలో నిర్వాసితులకి 2,350 మంది నిర్వాసితులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి 300 కోట్ల రూపాయలు చెక్కులు పంపిణీ కూడా ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి పోతే ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రాజెక్టులో నీళ్లు లేవు, కాలువల్లో నీళ్లు లేవు, సొరంగ మార్గాలు పూర్తి కాలేదు. అవి కొండలకు అవతల కృష్ణానది ప్రవహిస్తుంది. ఉత్తరం వైపు ప్రవహించే కృష్ణానది బ్యాక్ వాటర్స్ నుంచి 18.8 కిలోమీటర్ల సొరంగం, 2 సొరంగాలు తూల్చి తద్వారా రోజుకు 1 టీఎంసీ వాటర్ చొప్పున 55 టీఎంసీలకు పైగా వాటర్ స్టోరేజ్ లేకుండా 5 ప్రధాన కాలువలు నిర్మాణంలో పూర్తి స్థాయిలో పూర్తి కాకుండా పోతే హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి కాకుండా 80-82% పూర్తయినటువంటి ఆ ప్రాజెక్టుని నత్తనడక నడిపించి చివరికి ఆ మహానుభావుడు ఎన్నికల స్టంట్గా దాన్ని ప్రారంభించారే, అది ఇప్పుడు ఈ 30 మండలాల రైతులు, ఈ ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన రైతులు ఈ జగన్మోహన్ రెడ్డి దగాకోరు విధానాల్ని, ఈ జగన్మోహన్ రెడ్డి చుచ్చుబెట్టే రాజకీయాలని ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈ సందర్భంగా. అంటే ప్రజలు నీరు పారేది లేనిది తెలుసుకోలేరా?
అంటే ఆయనకి తెలిసిందల్లా కాలువల్లో నీటి ప్రవాహం కాదు, కాలువల్లో అవినీతి ప్రవాహం తెలుసు ఆయనకి. కాలువల్లో పారేది జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ తండ్రి జలయజ్ఞం చేసిన వైఎస్ హయాంలో పారింది కాలువల్లో నీరు కాదు, అవినీతి ప్రవహించింది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ప్రజల్ని ఇంకా వాళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారు. 11 సీట్లు ఇచ్చి వాళ్ళకి ప్రతిపక్ష స్థానానికి కూడా పనికిరావు మహాప్రభు. నీ వల్ల రాష్ట్రం 5 సంవత్సరాలు దానవ రాజ్యంగా మారి ప్రజల్ని ఏపుకు తిన్నారు. పోతే అన్ని రంగాల్లో మీరు విఫలమయ్యారు. పోతే అదే కాకుండా అమాయక ప్రజల మీద మీరు దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, హింసించారు. పోతే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు, దోపిడీలు చేశారు, హత్యలు చేశారు, నేరాలు చేశారు. మీ పరిపాలనకి విసిగి వేశారు కదా మేము మిమ్మల్ని పక్కన పెట్టింది. ఇప్పటికైనా కాస్త సద్బుద్ధితో వ్యవహరించి రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలనుకుంటే మీ నైజం మార్చుకోండి, మీరు ప్రతిపక్ష స్థానానికి కూడా పనికిరావు అని చెప్పేసి తీర్పిస్తే ఈ రోజుకి వాళ్ళు పాత పోకడలతోనే ప్రజల్లో వచ్చేసి ఈరోజు ధర్నాలు అంటారు, రాస్తారోకులు అంటారు, పోతే సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయడం అది వాళ్ళకి నిత్య కార్యక్రమంగా మారింది. వాళ్ళకి ఈ ప్రజానీకం, ఈ కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ప్రజానీకం ఈ పోల సుబ్బయ్య పేరుతో పెట్టినటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఈ జగన్ చేసినటువంటి మోసాలు, అవినీతి, అక్రమాలు, పోతే నీరు లేకుండా అది జాతికి అంకితం చేసిన విషయాలు అవి పూర్తిగా శ్రద్ధ వహించి పోతే జగన్మోహన్ రెడ్డి మాయోపాయాల మీద ప్రజలు పూర్తిగా ఒక కన్నేసి ఈ జగన్మోహన్ రెడ్డికి శాశ్వతంగా ఈ రాజకీయాల నుంచి స్వస్థ పలికే విధంగా ఆయన పార్టీని భూస్థాపితం చేసే విధంగా ప్రవర్తించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. మీది కూడా ఆ ప్రాంతమే. వెలుగొండ పూర్తయి నీరు పారితే ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా మెట్ట ప్రాంతం, ముఖ్యంగా నీరు అనేది చూడని నేల అది. అలాంటి ప్రాంత రైతులు జగన్మోహన్ రెడ్డి చెప్పిన కళ్ళబొల్లి కబుర్లు ఇంకా నమ్మే పరిస్థితి ఉందంటారా? లేదు. అంటే ఇది ఒక గ్రామం కాదు, 2 గ్రామాలు కాదు, కొన్ని వందల గ్రామాలు. అందులో 15 లక్షల చిల్లర ప్రజలకు సంబంధించిన త్రాగునీటి సమస్య. అదేవిధంగా ఇప్పుడు ఇంకా జనాభా పెరిగింది. అట్లాగే ఇది ఆయకట్టు, చాలా పెద్ద ఆయకట్టు. అదేవిధంగా దానికి సంబంధించి 55 చిల్లర టీఎంసీల వాటరు. ఒక్క టీఎంసీ వాటర్ నిలవలేకుండా, కాలువలు పూర్తి కాకుండా, హెడ్ రెగ్యులేటర్ పూర్తి కాకుండా, పోతే సొరంగ మార్గాలు 2 పూర్తి కాకుండా, అందులో ఒక సొరంగ మార్గంలో ఆయన హయాంలో ఒక యంత్రం ఇరుక్కుపోతే ఆ యంత్రాన్ని కూడా తుప్పుబట్టిన యంత్రాన్ని స్క్రాప్, దాన్ని కూడా బయటికి తీర్చలేని నిస్సహాయ పరిస్థితి జగన్ది దుస్థితి. పోతే దానికి సంబంధించి ఏదో బిల్లులు గట్రా తయారు చేసుకున్నారు. ఆ యంత్రాన్ని ఇరుక్కుపోయింది, అది చెడిపోయింది, పోతే దాన్ని బయటికి తీయడానికి నిపుణులు తీసుకురావాలి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అని, అవి కూడా దొంగ బిల్లులు వేసుకున్నట్టున్నారు. ఇలాంటి దుస్థితిని ప్రజలు చూసినప్పుడు కాలువల్లో నీళ్లు ప్రవహించకుండా అవినీతి ప్రవహిస్తుంది అని చెప్పేసి ప్రజలకు అర్థం కాదా? పోతే అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ అసురుగణం అక్కడ వాళ్ళ యొక్క దుష్ప్రచారాలని ప్రజలు కళ్ళతో చూడకుండా ఉంటారా? ఆ నోట ఈ నోట అందరికీ తెలియకుండా ఉంటుందా? ఆ కాలువల్లో నీళ్లు లేవు, నిప్పులు లేవు. ఈయన ఎలక్షన్లో మనం ఏదో మొసలు కన్నీరు గార్చాడు, అక్కడ అవినీతి ప్రవహిస్తుందేమో కానీ కాలువల్లో చుక్క నీరు లేదు, కాబట్టి మనల్ని మోసం చేశాడు ఎలక్షన్ టైంలో. మనం ఏదో దూరాభారంగా, గ్రామాలన్నీ పక్కనే లేవు కదా. గొట్టిపడియా, కాకర్ల అక్కడ సొరంగ మార్గాలు ఉండేది. ఆ గొట్టిపడియా, కాకర్ల సొరంగ మార్గాలు, కాలువలు అన్నీ అక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. కానీ ఎన్నికలకు ముందు ప్రారంభోత్సవం చేశాడు, జాతికి అంకితం చేశా అన్నాడు, నాటకాలు ఆడాడు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలో ఉంటుంది వెలుగొండ ప్రాజెక్టు. ఆ ప్రాంత ప్రజలు అవన్నీ కళ్ళారా చూసి జగన్మోహన్ చేసిన మోసాన్ని చూసి కూడా ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలిపించారు. తాటిపత్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యే. ఆయన ఆ నియోజకవర్గ సమస్యలు తప్ప రాష్ట్రం అంతా మాట్లాడతాడు, రాష్ట్రం గురించి మాట్లాడతాడు. అవును, కరెక్టే మీరు అన్నది. ఆయనకి అసలు ఆయన అక్కడ ఎప్పుడూ ప్రజల్లో తిరిగిన మనిషి కాదు, గ్రామాలతో యాక్సెస్ ఉండే మనిషి కాదు, ప్రజా సమస్యలు, స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉండేవాడు కాదు. పోతే అక్కడ ఒక దుష్ప్రచారం, పైగా ఈ వెలుగొండ ప్రాజెక్టు ఇది జాతికి అంకితం చేయడంతో జనాలు మోసపోయారు. కళ్ళ ముందు కనబడుతుంది వాళ్ళకు కూడా. ఈ ఎలక్షన్ టైము అంత దూరం ఆలోచించలేకపోయారు. నిజమే కావాలా, మనకి నీళ్లు ప్రవహిస్తాయి కావాలా, ఇది వేసవికాలం కదా, రేపు సీజన్కి నీళ్ళు ఇస్తారు. ఎన్నికలు జరిగింది వేసవికాలంలో, మండు వేసవిలో. జూన్ 4వ తేదీ పోలింగ్ జరిగింది. మంచి ఎండాకాలం, గ్రీష్మ ఋతువు, ఎండలు మండుతున్నాయి. ఆ టైంలో నీళ్లు
ఆ తర్వాత అక్కడ సొరంగ మార్గం ద్వారా గేట్లు ఎత్తిస్తారు కావాలా హెడ్ రెగ్యులేటర్ నుంచి అని భావించారు. తీరా చూస్తే ఈలోపు పోలింగ్ అయిపోయింది. అక్కడ మనం ఓడిపోయాం, ఎర్రగొండపాలెంలో ఓడిపోయాం. తీరా తొలకరి వర్షాలు ప్రారంభమైనాయి. లాస్ట్ ఇయర్ బాగా వర్షాలు కురిసాయి. 24లో బాగా వర్షాలు కురిసాయి. తర్వాత ఏంటో నీళ్లు రాలేదు, ఏంటి కథ కమామిష్ అని తెలుసుకుంటే ఆయన జాతికి అంకితం చేశాడు కదా, పూర్తి అయిపోయిందని చెప్పాడు కదా అని ప్రజలు తెలుసుకొని అవతల దాని గురించి చర్చలు ప్రారంభిస్తే అసలు పూర్తి కాలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పూర్తి చేసిన 80% పనులేను, 20% ఆ సొరంగ మార్గాలు కొంత ఉన్నాయి, కొంత కాలువల వర్క్ ఉంది, కొంత హెడ్ రెగ్యులేటర్ వర్క్ ఉంది. ఇవన్నీ పూర్తి కాకుండా ఆయన ఎన్నికలు స్టంట్ కొట్టాడు. మనమేమో ఆ మంచి మండు వేసవిలో ఆ ఒక్కపోతలో మనం అంతా ఇదే అవుతూ ఇళ్లలోనే ఉండేసి, అదేవిధంగా ఎలక్షన్ టైంలో మనల్ని ఆలోచించుకునే వ్యవధి లేకుండా వాళ్ళ కార్యకర్తలనిచ్చి మనం డోర్ టు డోర్ తిరుగుతూ మనకంతా ఇదిగో వెలుగొండ తెచ్చాము, ఇదిగో జాతికి అంకితం చేశాడు, రేపు నీళ్లు ఇస్తున్నాం అన్నారు. ఓహో, నీళ్లు అక్కడ మొత్తం పూర్తి చేసి అక్కడ ఆపేసి ఉన్నారు కావాలా, ఇంకా గేట్లు ఎత్తడమే తరువాయి. గేట్లు ఎత్తితే మహాప్రవాహం రూపంలో వచ్చేసి మన బ్రతుకులు మారిపోతాయి. పోతే ఆ నీరు మన భూములు తాగగానే మన మట్టి అంతా బంగారంగా మారుతుందని చెప్పేసి ప్రజలు బంగారు కళ్ళకు అన్నారు. ఆ నేపథ్యంలో ప్రజలు ఆ భ్రమించి మోసపోయారు. ఇప్పుడు ప్రజలు ఇది మనం భ్రమపడ్డాం, మోసపోయామని చెప్పి గ్రహించారు. ఇక ఈసారి తాటిపత్తి చంద్రశేఖర్ని పోటీ చేసి అక్కడ గెలవమనండి. ఇప్పుడు నియోజకవర్గంలో వెళ్ళే పరిస్థితి లేదు. కాకపోతే ఆ నియోజకవర్గం గురించి మాట్లాడడం కానీ, ఆ కార్యక్రమాల్లో పాల్గొనడు కానీ మిగతా అన్ని విషయాలు మాట్లాడతాం. అవును, ఆయనంతా మాట్లాడొచ్చు. ప్రతి పౌరుడు దేశాన్ని గురించి ప్రపంచాన్ని గురించి మాట్లాడటంలో తప్పు లేదు. ముఖ్యంగా స్థానిక విషయాల మీద. అంటే తను ప్రజాప్రతినిధి కాబట్టి ఇప్పుడు సామాన్యుడు ఏం చేయలేడు, మాట్లాడడం వరకే కానీ ఏం చేయలేడు. కానీ తనకి ఎమ్మెల్యే, తను చేయొచ్చు. కానీ అసెంబ్లీకి రాడుగా, జీతబత్యాలు తీసుకుంటున్నాడుగా, మళ్ళా హౌస్ రెంట్ అలవెన్స్ తీసుకుంటున్నాడుగా, నియోజకవర్గ బత్యం తీసుకుంటున్నాడుగా. తీసుకోవడంలో ఏం ఇబ్బంది లేదు, అన్ని సదుపాయాలన్నీ తప్పకుండా తీసుకుంటాడు. మరి అక్కడ నియోజకవర్గ సమస్యలు పట్టించుకోడు. ఆయన ఉనికంతా నెల జీతం, బత్యం, పోతే నియోజకవర్గ అలయన్స్, పోతే మళ్ళీ అమరావతిలో హౌస్ రెంట్ అలవెన్స్, పోతే మళ్ళీ వెహికల్కి 25 పైసలు వడ్డీతో రుణం, పోతే ఇన్ని సదుపాయాలు ఎమ్మెల్యేలకు ఉన్నాయి. మళ్ళీ ట్రైన్ టికెట్లు, మళ్ళీ బస్ టికెట్లు. అంటే మీరు అనొచ్చు, వైసీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో రైళ్లలో ప్రయాణిస్తారా అని. ప్రయాణించరు, కానీ సదుపాయాలు ఉన్నాయి. పోతే వాళ్ళంతా పెద్ద ఖరీదైన విలాసవంతమైన కారులో తిరగవచ్చు. పోతే ఇప్పుడు ఇతరులకి చెప్పడానికి నీతులు అన్నట్టు వ్యవహరిస్తారు వాళ్ళ దాకా వచ్చేటప్పటికి వాళ్ళ అవినీతి ఆగదు, వాళ్ళ దురాలోచనలు ఆగవు, వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఆగవు. అవి ఎంత పని చేశారు. పబ్లిక్ని, కొన్ని లక్షలాది మంది ప్రజల్ని, అదేవిధంగా మొత్తం యావత్ రాష్ట్ర ప్రజల్ని వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేశారంటే పూర్తయిపోయింది కావాలని అనుకున్నారు, మోసపోయారు. ఈ మోసాన్ని ఇప్పుడు ప్రజలు గ్రహించారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లా ప్రజలు మొన్న ఎన్నికల్లోనే బుద్ధి చెప్పారు. అక్కడక్కడ ఇదే కాన్స్టిట్యున్సీ వాళ్ళు కొంత మోసపోయారు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదు. అదొక్కటే మనం ఆ ప్రాంతంలో కోల్పోయింది. దాని దిగువన దర్శి ఒకటి కోల్పోయాం. అది కూడా ఆ దర్శి చివరి నిమిషంలో మన అభ్యర్థి రావడం, అందువల్ల సమయం లేక, సమయాభావం వల్ల మన అభ్యర్థి 1224 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇది పరిస్థితి అక్కడ. కాబట్టి ఈ పోల సుబ్బయ్య పేరుతో పెట్టిన ఈ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి మన తెలుగుదేశం వ్యవస్థాపకుడు, తెలుగుదేశం పితామహుడైనటువంటి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు గతంలో పోల సుబ్బయ్య గారి హయాంలో, వామపక్షాల హయాంలో, అదేవిధంగా అనేక స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పెద్ద గందరగోళం జరిగింది ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి. ఎవరూ పట్టించుకోలేదు. కానీ మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, పితామహుడైనటువంటి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆ ప్రాజెక్టుకి రూపకల్పన చేసి కొంత పనులు ప్రారంభించే తరుణంలో మన గవర్నమెంట్ పడిపోవడం, తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం రావడం, చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి స్థాయిలో పెద్ద బడ్జెట్తో దానికి రూపం కల్పించడం, ఆ తర్వాత పనులు కొంతవరకు పూర్తయిన తరుణంలో తిరిగి 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో రావడం, మహానుభావుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అనే మహానుభావుడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసి అక్కడ ప్రజలను మోసగించడం, ఆ తర్వాత మరలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం, అమరావతి రాజధానిగా, తర్వాత ఆయన హయాంలో 80% పనులు పూర్తి కావడం, తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఈ జగముండి
ఈ యొక్క ప్రపంచ అవినీతి సామ్రాట్ అయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం, ఆ తర్వాత ఆయన నిమ్మకి నీరెత్తినట్లు ఉండడం, ఎక్కడేసిన గొంగళి అక్కడన్నట్లుగా ఉండిపోవడం. కానీ ఆ కాలువల పేరుతో అవినీతిని ప్రవహింపజేశాడు. భారీ ఎత్తున దోచుకున్నారు. పోతే అదేవిధంగా ప్రజలను మరోసారి నీళ్లు లేకుండా ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టు, జాతికి అంకితం చేస్తున్నట్టు ఈ విధంగా చేసిన నేపథ్యంలో ప్రజలు భ్రమల్లో మోసానికి గురయ్యారు. అలాంటిది ఎల్లకాలం జరగదు. ఇప్పుడు ప్రజలు గ్రహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆ ప్రాంతంలో, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు, కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల ప్రజలు ఈ పాటికి పూర్తిగా గ్రహించి ఇంత పెద్ద మోసం చేస్తాడా, మేమంతా చెవుల్లో పువ్వులు పెట్టుకొని ఉన్నామా, ఏమనుకుంటున్నాడు, మేము మోసపోయాం ఎన్నికల టైంలో, పైగా మండు వేసవిలో నీళ్లు ఇవ్వడు కదా, తర్వాత రేపు తొలకరి వర్షాలు అప్పుడు ఇస్తాడని మేము భ్రమపడ్డాం. ఇంత ఘోరంగా మోసం చేస్తాడా, ఆయనకి ఈసారి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు కసిదీరా ఆ వైసీపీని భూస్థాపితం చేయాలనే ఆలోచనలో ప్రజలున్న నేపథ్యంలో ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారు తన స్వీయ పర్యవేక్షణలో నిర్వాసితులకు 300 కోట్ల రూపాయలు 2350 కుటుంబాలకు పంపిణీ చేయడానికి పోయిన సందర్భంలో ఆ ప్రాజెక్టుని స్వయంగా పరిశీలించి తగిన సూచనలు సలహాలతో అత్యంత వేగంతో ఆ ప్రాజెక్టుని త్వరలో పూర్తి చేసి పోతే సాగునీటిని అందించాలనే గొప్ప సంకల్పంతో పోయిన సందర్భంలో ఈ ఇంటర్వ్యూ మీరు నిర్వహించడం చాలా గొప్ప విశేషం. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఎన్టీ రామారావు మొదలుపెట్టిన వెలిగొండ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి నేడు పూర్తి చేసి 3 ఉమ్మడి జిల్లాల ప్రజల దాహార్తిని తీరుస్తూ మెట్ట రైతుల పొలాలు తడుపుతూ కృష్ణమ్మ జలాలని ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల భూముల్ని పారిస్తూ బంగారు పంటలు పండించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి గురించి, మధ్యలో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు, మోసాలు, ఆ రైతులను వంచిన తీరు గురించి, వెలిగొండకు పొడిచిన వెన్నుపోటు గురించి అనేక విషయాలు మనకి, ప్రజలకి, రాష్ట్రానికి తెలియజేసిన విజయభాస్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.